అనేటువంటి స్కిట్టు యవనస్తులు చూపిస్తారు. ఈ యొక్క స్కిట్టు చూసి మీరందరూ కూడా మరి సంతోషించాలని మనవి చేస్తున్నాను. ఓకే, స్టార్ట్ అండి. అయిపోయిందిలే, పాట ఏమొద్దుగా. రండి బాబు. పరలోకములో ఉన్న దూత వచ్చి కూర్చున్నాడు. పరలోకంలో ఉన్న దూత ఎవరు బాబు? Introduce myself. My name is Roman Reigns. My friend John Cena is coming on there. Come on, John Cena. మేము ఈ లోకంలోనే చాలా బలవంతమైన రెజ్లింగ్స్. మమ్మల్ని మా మీద ఎవరైనా రెజ్లింగ్లో గెలిచాలంటే అది చాలా అసాధ్యమైన పని. ఏమంటావు జాన్ సీనా? అవును రోమన్ రైన్స్, ఇంతవరకు మనం ఆడిన 100 పోటీల్లో ఎవరు మనల్ని ఓడించలేదు. ఏమంటావు జాన్ సీనా? రోమన్ రైన్స్ సారీ, మై ఫ్రెండ్ కన్ఫ్యూజ్డ్. మా మీద రెజ్లింగ్ గెలిచాలంటే చాలా కష్టమవుతుంది. ఎందుకంటే ఇంతవరకు మన మీద ఎవరైనా గెలిచారా రెజ్లింగ్లో? ఇంతవరకు ఎవరితో కాలేదు. 100 పోటీల్లో 99 పోటీలు గెలిచాం మనమే. ఆ 100 పోటీ మేమిద్దరం ఆడాము, అది ట్రై అయింది. కుర్చీ మరి లేపడానికి సిద్ధపడుతున్నారు, కానీ ఎన్నో గెలిచినటువంటి వారు ఆ కుర్చీ లేపలేకపోతున్నారు. మరొక బాడీ బిల్డర్ వచ్చాడు. వీరి వల్ల కాలేకపోతుందండి. బాడీ బిల్డర్ వల్ల కుర్చీ లేపలేకపోయారు. దూత గారు, జీవరంగంలో చూసి మా పేరుందో లేదో చెప్పండి. మీ పేరు ఏంటి? మొదటగా మా పేరు చూడండి దూత గారు. లేదు దూత గారు, మొదట మేము వచ్చాం కాబట్టి మాదే చూడండి. మాకు ఎన్నో పనులు ఉన్నాయి, మేము వెళ్ళాలి దూత గారు. మొదటిగా మా పేరు చూడండి. రోమన్ రైన్స్, వాడు చాలా ఎక్కువ చేస్తున్నాడు. ఎత్తేసావా చూడుగా. అవును జాన్ సీనా, నాకు కూడా అలా అనిపిస్తుంది. ఆయనకి నేనే మోసం. నువ్వే వెళ్ళు, చూడుగా చేసుకో. నువ్వు వెళ్ళు జాన్ సీనా, నేను తర్వాత చూసుకుంటా. ఏంటి నా ప్రాణం ఇచ్చిన జాన్ సీనా పడగొడతావా? ఎంత ధైర్యం నీకు? దూత గారు, ఇప్పుడు నా పేరు జీవరంగంలో ఉందో లేదో చూసి చెప్పండి. మీ పేరు లేదండి. ఒకసారి ఆడాను, ఎంతోమంది 100 మంది చంపాను, ఎన్నో మ్యాచ్లు గెలిచాను. ఒకసారి బాగా చూడండి. ఎంత బాగా చూసినా నీ పేరు లేదు. అలా ఎందుకండి? ఎందుకు అలా అంటున్నారు? ఒకసారి చూడండి బాగా. ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారు నాకు బయట, నా బాడీ బిల్డింగ్ నా కండలకి. నీ పేరు జీవగ్రంథంలో రాయబడలేదు. నీవు ఎంత పైల్మానివైనా, నీకెంత కండలున్నా, నువ్వెంత మూతి బరువైనా, నీ ఇష్టానుసారంగా నడుస్తున్నావు. దేవుడు ఇచ్చిన నీ శరీరాన్ని నీ ఇష్టానుసారంగా నువ్వు నడిపించుకొని దేవునికి లోబడక నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవించి ఈ లోకానికి ఎంతగానో పాల్పడి ఈ లోకంలో ఎందరినో కొట్టి చిత్రహింసలు పెట్టి వాళ్ళని బాధించావు. నువ్వు ఈ లోకంలో ఇంత ఘోరంగా బ్రతికావు. నీ మనస్సును నీ ఆలోచనను మార్చుకొని పరిశుద్ధంగా జీవించి ఉన్నట్టే యేసుక్రీస్తు రక్షకుడు, సొంత రక్షకుడు. ఆయన నా కొరకే పుట్టి మరలా మరణించి మరలా తిరిగి లేచాడని తెలుసుకొని నువ్వు జాగ్రత్త పడి ఉంటే నీకు పరలోక రాజ్యం వచ్చేది. నీకు పరలోక రాజ్యంలో సీటు లేదు. నీకు ఏ సీటు ఉందంటే నిత్య నరకం ఉంది. నీవు అక్కడికి వెళ్ళుము. ఓకేనండి. పరలోక రాజ్యములో ఆయనకు పేరు లేదు కాబట్టి
ఆ యొక్క బాడీ బిల్డర్ను అపవాది వచ్చి నరకంలో ఎత్తేసి మరి నరకంలో పాడేస్తున్నారు, నిత్య నరకంలోనికి పాడేస్తున్నారు. బిల్డర్ వాడండి, నరకములో బాడీ బిల్డర్ని వేసారండి. భూమి మీద ఎంత బలాఢ్యుడైనా యేసు ప్రభుని సొంత రక్షకుడుగా అంగీకరించకపోతే మోక్షములో స్వర్గములో పేరుండదు. ఆ విషయం దేవదూత చెప్పింది. నెక్స్ట్ ఎమ్మెల్యే గారు వస్తున్నారండి. ఎమ్మెల్యే పేరు ఏమైనా ఉందేమో. ఎమ్మెల్యే గారు కూడా మరణించారు. దేవదూత దగ్గరకు వచ్చి నా పేరు జీవగ్రంథంలో ఉందో లేదో ఒకసారి చూడయ్యా అని ఎమ్మెల్యే గారు వస్తున్నారు మన మధ్యకు. సంభాషణ ఎలా ఉంటుందో విందాం. ఎమ్మెల్యే గారు రండి. ఎమ్మెల్యే గారు హలో, బాగున్నావు కదా? మంచిది. అయితే అందరు బాగున్నారు కదా? పర్లోక రాజానికి పోవాలని ఇప్పుడే అసెంబ్లీ నుంచి చక్కగా ఇచ్చిన. ఇప్పుడే దూత గారికి వచ్చినాం. దూత గారు మన పేరునే చూడు జీవగంధంలో. నీ పేరు? మన పేరు తెలియదా? మా తాతల ముత్తాతల కానించి వేసినారు రాజకీయ మొత్తం. మన పేరు తెలియదా? చూడు దూత గారు, బాగా చూడండి. నీ పేరు లేదండి. మా అన్ననే మీకు బరగొట్టి ఇప్పించలేమ్మా. ఇప్పించు కదా, మా అన్ననే బిల్డింగ్లు ఇప్పించు కదమ్మా. అబ్బా, మన పేరు తెలియదంట దూత గారికి. అబ్బా, ఇటైతే కాదులేగా. చెప్తా దూత గారు, బాగా చూడండి మన పేరు. లేదండి మీ పేరు. అట్టనా? సరేలే, ఇది ప్రతిపక్ష నాయకులు కుట్రనేది అలా. సరేలే, చెప్తా. ఈ సీట్ల నుంచి తీసేసలేండి నేను. పీకేప్సలే ఈ సీట్ల నుంచి మొత్తం. చూద్దాంలే. వస్తాం, ఇప్పుడే వచ్చేస్తా. ఇండియాలో అందగాడు ఉన్నాడు, ఆయన కూడా మన మధ్యకు వస్తున్నాడు. ఆయన పేరు ఏమైనా జీవగ్రంథంలో ఉందా లేదా అనేది ఒకసారి వాళ్ళ సంభాషణలోనే మనం విందాం. ఆలిన్ అందగాడు మన మధ్యకు వస్తుంది. ఫ్లైట్ ఎక్కడ? దూత గారు చూడండి, నా పేరు ఉందేమో. మీ పేరు? నా పేరు తెలీదా? ద గ్రేట్ ఆల్ ఇండియా అందగాని నా పేరు తెలీదా? మనోజ్. చూడండి, నీ పేరు లేదండి. పేరు లేదా? నా పేరు లేకపోవడం ఏంది? అసలు ప్రపంచంలో నా అంత గొప్ప అందగాడు ఈ భూమి మీద ఎవరు లేడు. అంత ప్రపంచంలో గొప్ప అందగాని నేనే. అసలు ఎవరు లేరు. నేను అలా నడుచుకుంటూ వెళ్తే అందరు ఆశ్చర్యపోతారు అని చూసి. అట్లాంటిది నా పేరు లేదా? సరిగా చూడండి. నీ పేరు లేదండి. నువ్వు ఎంత అందగాడివైనా, నువ్వు ఎంతమందిని ఆకర్షించుకున్నా, నువ్వు ఎంతగానో నీ ఫేస్కు ఆ క్రీములు ఈ క్రీములని చెత్త నానాక పూసుకున్నా, నువ్వు ఎంత అట్రాక్షన్ చేసినా నీ పేరు జీవగ్రంథంలో లేదు. నీవు ఈ లోకంలో నీ అందానికోసము ప్రయాసపడేవి కానీ లోక రక్షకుడు ఉదయించాడు. ఆయన నా కొరకు పుట్టి మరణించి మళ్ళీ 3వ దినాన లేచినాడని తెలుసుకోక నీ ఇష్టానుసారంగా నడిచావు. ఎంతోమంది వ్యక్తులు, పాస్టర్లు తెలపరిచినా కానీ మీరు ఆ మాటలకు లోబడక మీ అందానే మీరు ప్రాముఖ్యత తీసుకున్నారు. కాబట్టి మీకు పరలోక రాజ్యంలో సీటు లేదు. దయచేసి మీరు నిత్య నరకానికి వెళ్ళిపోండి. అందగాడైనటువంటి ఆ యొక్క అందగానికి కూడా పరలోకములో మరి పేరు లేదు. ఆ అందగాడు కూడా అందమే మోసకరము, సౌందర్యము వ్యర్థము. భూమి మీద ఎంతో అందంగా ఉన్నానని విర్రవీగినటువంటి అతడు మోక్షానికి వారసుడు కాలేకపోయాడు, అగ్నిగుండంలోనికి వెళ్ళిపోయాడు. తర్వాత నటన అంటే నటనానికే స్టార్ అనమాట. నటించే దాంట్లో మంచి పవర్ఫుల్ ఉన్నటువంటి యాక్షన్ చేసే హీరో మన మధ్యకు వస్తున్నాడు. ఒకవేళ ఆయన పేరు ఏమన్నా జీవగ్రంథంలో ఉందో లేదో ఆ విషయాన్ని కూడా మనం చూద్దాం. ఆ దర్శనాన్ని కూడా మనం చూడబోతున్నాం. నటన స్టార్ మన మధ్యకు వస్తున్నాడు. ఇంకా ఇక్కడ ఎవరు కనిపించడం లేదు. పరలోక రాజ్యానికి దారి ఉందన్నారు. ఇద్దామంటే మనం ఇన్స్టాగ్రామ్లో మన మధ్యలో దూత గారు కనిపిస్తున్నారు. దూత గారు, నా పేరు ఏందేమో చూడండి. మీ పేరు?
నా పేరు జిల్లా ఏ ప్రభు ఏ క్యా హువా ఏ ప్రభు ఏ క్యా హువా క్యా బోల్దే నటన స్టార్. అందరూ పుట్టి పెద్దయ్యాక నటన నేర్చుకుంటారు. నేను ఎలా కాదు ప్రభు, చిన్నగా ఉన్నప్పుడు తల్లి గదిలో నటన నేర్చుకున్నాను. నటనం స్టార్ తెలుసా? తెలియదు నీకు? ఇన్స్టాగ్రామ్లో ఒక్క వీడియో పెడితే రోజుకి 1,00,000 రూపాయలు వస్తాయి. అన్ని లక్షలు తీసుకొని నేను ఏమైనా చేసినా? మా ఎక్కువలకి బిర్యానీ పెట్టించిన, మా పెద్దయ్యకి వైన్ షాప్ పెట్టించిన, అన్ని చేసిన నేను. నాకు పరలోక రాజ్యానికి దారి లేదటవా? ఎలా ప్రభు? ఏ ప్రభు ఏ క్యా హువా? మీ పేరు లేదండి. మీరు ఈ లోకంలో జీవించిన కాలమంతయు ఇన్స్టాగ్రామ్ అని చెత్త నానాక పనులని ఇన్స్టాగ్రామ్లో అంతా చెత్త వీడియోలు చూసుకుంటూ చెత్త పనులు చేసుకుంటూ ఏదో నాకు వ్యూస్ వచ్చాయి నేను అన్నీ అని చెప్తూ ఆ డబ్బులు సంపాదించిన ఈ డబ్బులు సంపాదించిన అనుకుంటూ అన్నీ నీ శరీరాన్ని నీవే పాడు చేసుకున్నావు. ఇన్స్టాగ్రామ్లో నానాక చెత్త వీడియోలు వస్తే ఆ వీడియోలకు నువ్వు లొంగిపోయి ఆ లోకానుసారంగా నడిచావు. ఇన్స్టాగ్రామ్ అనేది ఒక చెత్త యాప్. అది నువ్వు దానిలో పడి మునిగిపోయి నేను నటన స్టారు, నేను నటించాను, నా నటన కంటే ఎవరు లేరు ఈ లోకంలో, నేను అంత నటన అంటే అంత నటనని బాగా నటిస్తాను నేను అని అనుకుంటున్నాను. నటించినావు, బాగానే నటించినావు, పరలోక రాజ్యంలో నటించలేవు కదా. అందుకే నీకు పరలోక రాజ్యంలో సీటు లేదు. దయచేసి నువ్వు ఎడుకోతో నటన అనే నరకం లేకపో, అప్పుడైతే బాగుంటుంది నీకు. ఒక్క ఛాయిస్ ఇచ్చుడు ప్రభు. నా ఫాలోవర్స్ ఉన్నారు, అందరినీ ఒక్క వీడియోతో మార్చేసా ప్రభు. ఒక్క ఛాయిస్ ప్రభు, ఒక్క ఛాయిస్ ప్రభు. ఛాయిస్ లేదు, ఏం లేదు. వెంటనే అపవాది వచ్చి అగ్నిగుండంలోనికి మరి వేయడం జరిగింది. నిజంగా ఒక నటించే నటునికి కూడా పరలోకంలో మరి స్థానం లేదు, ఆ యొక్క జీవ గ్రంథంలో పేరు లేదని చెప్పబడడం జరిగింది. మరొక వ్యక్తి వస్తున్నాడండి. ఎప్పుడు ప్రార్థన, వాక్యము, మందిరము, దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వ్యక్తి వస్తూ ఉన్నాడు. ఒకవేళ ఆయన పేరు ఏమైనా జీవ గ్రంథంలో ఉందేమో ఒకసారి ఆ సంభాషణ కూడా చూద్దాం. ఎలాంటి వారికి జీవ గ్రంథంలో పేరుంటుందో మరి మనం గమనించాల్సిందిగా మనవి చేస్తున్నాను. ఆ సంభాషణ కూడా మనం ఈ సమయంలో చూద్దాం. భక్తిపరుడు మన మధ్యకు వస్తూ ఉన్నాడు. భక్తిగా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి వ్యక్తి. ఓకే బాబు, వచ్చేసి చెడు తలంపు లేకుండా ప్రార్థన, వాక్యము, బైబిలు, దేవుని సన్నిధి ఎప్పుడు కూడా ఈ అలవాటుతో ఉన్నాడు. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, స్తోత్రం 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 స్తోత్రం. సాతాను వచ్చి ఆ ప్రార్థన చేయకుండా ఆటంకపరుస్తూ ఉన్నారు. బైబిల్ వాక్యం చదవనీయకుండా ఆటంకపరుస్తున్నారు. ఎలాగైనా ఇతన్ని కూడా అగ్నిగుండంలోనికి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు. రే మచ్చా, ఈడేంద్రా బైబుల్ అవుతున్నాడు, మనం ఎంతో మందిని తీసుకుపోయాను. వీడు ఫస్ట్ వీడినే చూస్తున్నారు మచ్చా. ఏంట్రా వీడు బుద్ధిమంతుల్లా ఉన్నాడు. ఇంత బుద్ధిమంతుని ఎప్పుడు చూడలే నేను. చూడు మచ్చా, సెల్ చూడరా. చూడు మచ్చా, ముందర అమ్మాయిలు ఉన్నారు. ఏం సార్ పబ్జీ మోడల్ రంటారా బాబు, మోడల్ రా. పాయింట్లు వేసుకోవాలా, చిన్నపైన పాయింట్. స్తోత్రం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక. దేవా, ఇలాంటి సాతాను శోధన ప్రార్థన చేస్తాడు మచ్చా. నాకు రక్షణ దయచేయండి దేవా. నీవబడి నేను జీవించాలని ఏం రా వీడు ప్రార్థన చేస్తున్నాడు మచ్చా. లోకార్షణ, లోక ప్రేమ నీ తోడు నాకు దయచేయమని నువ్వు మాట్లాడు. రక్తమే మాట్లాడరా. ఇద్దరు కామగా పోతున్నారు. వారి వల్ల కాలేకపోయిందండి, ఆ సాతాను వల్ల కాలేకపోయింది. అతని భక్తిని చెదరగొట్టాలని ప్రయత్నం చేశారు వారి. తండ్రి, నా పేరు జీవ గ్రంథంలో ఉన్నట్లయితే నాకు తెలియజేయము.
మీ వంటి వారిదే అండి జీవగ్రంథంలో మీ పేరు ఉంది పరలోకం. మీలాంటి వారిదే పరలోకం. ఓకేనండి. ఎవరైతే ప్రార్థన, సంఘ సహవాసము, దేవుని భయము, భక్తి ఇలాంటి వారు ఉంటేనేనండి పరలోకములో జీవగ్రంథంలో నమోదు చేయబడుతూ ఉంటుంది. ఓకే, ఎమ్మెల్యే గారికి మరి ఎమ్మెల్యే మంచి మంచి కూడా స్వాగతంతో చేశారు కనుక మరి ఆయనకు జీవగ్రంథంలో పేరు లేకుండా పోయింది. అలాగే బాడీ బిల్డర్ భూమి మీద ఎంత గొప్పవాడైనా కూడా జీవగ్రంథంలో పేరు. అలాగే నటించే నటుడు కూడా, నటుడు స్టార్ అంటే ఎవరైతే నాకు బాగా ఉంటుంది, బలం ఉంది, మరి నేను నటిస్తున్నాను మన పేరు లేదు. ఎవరికి ఉంటుంది జీవగ్రంథంలో పేరు అంటే ఎవరైతే దేవునికి లోబడి దేవుని మాటల ప్రకారంగా జీవిస్తారో వారికే మోక్షములో, స్వర్గములో స్థానం ఉంటుంది. ఇంకా మిగతా వారందరూ అగ్నిగుండంలోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది. ఈ స్కిట్ ద్వారా చక్కగా మనకు నేర్పించారు. అందును బట్టి వారందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నాను.